రేవంత్ రెడ్డి సాధించిన అద్భుతమైన ఢిల్లీ పర్యటన ఫలితం ఏందయ్యా అంటే రాష్ట్రంలో ఐపీఎస్లను పెంచాలి అని బయటికి చెప్పడం, లోపల మాత్రం అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకోవడం. రాష్ట్రంలో ఐపీఎస్ల సంఖ్యను 105కు పెంచండి. పెరుగుతున్న జనాభా, హైదరాబాదు విస్తరణతో తెలంగాణకు మరింత మంది ఐపీఎస్లు కావాలి. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధికి నిధులు ఇవ్వండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి ఆయనకు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల అంశంపైన నివేదిక అందజేసిన ముఖ్యమంత్రి, తెలంగాణ పోలీసులను అభినందించిన అమిత్ షా ఈగల్ టీంను మరింత బలోపేతం చేయాలని సూచన. ఈ వార్తలో ఒక ప్రధానమైన ఇంట్రెస్టింగ్ వార్త ఉన్నది. ఏంది అని అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఏంది? మావోయిస్టుల అంశంపై నివేదిక అందజేసిన ముఖ్యమంత్రి. మావోయిస్టుల నివేదిక ఏంది? ఆపరేషన్ కగారు. ఈ ఆపరేషన్ కగారు ఎవరు చేపట్టారు? కేంద్రం చేపట్టింది. ఆపరేషన్ కగారు కేంద్రం చేపట్టింది. ఈ ఆపరేషన్ కగారుకు ఏఐసిసి అట్టరు వ్యతిరేకం. ఏఐసిసి రాహుల్ గాంధీ అసలు ఆపరేషన్ కగారు తోటి నక్సలైట్లను చంపడం పైన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ఖర్గే. కానీ ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఈ ఆపరేషన్ కగార్ని మా తెలంగాణలో ఏ విధంగా బ్రహ్మాండంగా అమలు చేశామని నిన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఆయనను కలిసి, సార్ మీరు చేస్తున్న ఆపరేషన్ కగారులో నేను పూర్తిగా బాధ్యునయ్యాను, మొత్తం బ్రహ్మాండంగా అందరినీ లొంగిపోయేటట్టు చేశాను, దొరకని వాళ్ళని చంపిపడించేశాను, మీ ఆపరేషన్ కగారుకు నా పూర్తి మద్దతు ఉన్నది, నా విషయంలో మాత్రం మీరు కోపం పడకండి. ఎందుకు కోపం పడొద్దు? అమిత్ షాకు ఈయనకేం కోపం ఉన్నది? ఈయన ఓటుకు నీటు కేసు మీద రేపు ఫైల్ కదిలించాల్సింది ఎవరంటే అమిత్ షాని. అది కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఈయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను మొత్తం ఆయన దగ్గరనే ఉన్నాయి. సో అమిత్ షా దగ్గర కేంద్ర హోంశాఖ మంత్రి కావడంతో రేవంత్ రెడ్డి చేసే అన్ని వీటి మీద నిఘా ఎవరి దగ్గర ఉన్నది అంటే అమిత్ షా దగ్గర ఉన్నది. సో అమిత్ షా ప్రసన్నంగా ఉన్నంత కాలము రేవంత్ రెడ్డికి డోకా లేదు. రాహుల్ గాంధీ ప్రశాంతంగా ఉన్నా లేకపోయినా రేవంత్ రెడ్డిని చేసేది ఏమీ లేదు. రాహుల్ గాంధీ లైటు, హోంశాఖ మంత్రే ఇప్పుడు పెద్ద టైట్ కాబట్టి నిన్నేం చేశాడు? 64సారో మొత్తానికి ఢిల్లీకి వెళ్ళిండు. ఢిల్లీకి వెళ్ళి ఆయన ఏఐసిసి వాళ్ళని కలవట్లేదు, నరేంద్ర మోడీని కలుస్తున్నాడు, అమిత్ షాని కలుస్తున్నాడు, కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు. వాళ్ళని కలిసి మరి వాళ్ళతో ఏం చర్చిస్తుండో అంటే ఈ 64 సార్లు ఏం చర్చించు, నేను పోయినసారల్లా తెలంగాణకు నిధులు తీసుకొస్తేందుకే పోతున్నాడు, కానీ మొన్న బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది 0, గాడిది గుడ్డు అని రేవంత్ రెడ్డి చెప్తుంటాడుగా. తెలంగాణకు వచ్చిన నిధులు ఏంటంటే ఈ 2.5 ఏళ్లలో గాడిది గుడ్డు. సో తెలంగాణ నుంచి పోతున్న దాంట్లో 100కు 106 రూపాయలను ఎవరో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకుంటున్నారు. తెలంగాణ నుంచి పోతున్న నిధులలో 100కు 40 రూపాయలు మాత్రమే తెలంగాణకు వస్తున్నాయి. ఇంకా 60 రూపాయలు తెలంగాణకు రావాలి. అవి కావాలని నేను అడగట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. మళ్ళీ ఏమన్నా అంటే పొద్దున లేస్తే నేను కేంద్రం దగ్గర పోతున్నాను, కేంద్ర మంత్రులను కలుస్తున్నాను, తెలంగాణకు నిధులు తీసుకొస్తున్నాను, ఒక్క కొత్త అనుమతి వచ్చింది లేదు, ఒక ప్రాజెక్టుకు కొత్తగా గ్రాంట్స్ వచ్చింది లేదు, కొత్తగా నిధులు వచ్చింది లేదు. పైగా మన ప్రాజెక్టులకు అనుమతులు అడ్డంగా చంద్రబాబు నాయుడు నిలబడితే ఆ అనుమతులను కూడా తెచ్చుకున్నది లేదు. ఇక్కడి నుంచి ఒక ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్తే అడ్డుకున్నది లేదు, ఇంకో ట్రిబ్యునల్ తీసుకెళ్ళడానికి పోతున్నా కూడా అడ్డుకునే పరిస్థితి లేదు. ఈ రకంగా కేంద్ర మంత్రులను కలిసి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కలిసి మరి ఆయనకు రావాల్సిన వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నట్టుంది తప్ప కేంద్రానికి ఆపరేషన్ కగారుకు మేము వ్యతిరేకమని కాంగ్రెస్ ఓపెన్గా ప్రకటించింది. ఆపరేషన్ కగారుకు మేము వ్యతిరేకము, నక్సలైట్లను చంపడానికి మేము వ్యతిరేకము, నక్సలైట్ల పట్ల ఈ దారుణ కారణను మేము వ్యతిరేకిస్తున్నాము అని కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే నిన్న మావోయిస్టులను మేము ఎంతమందిని చంపినాం, ఎట్లా చంపినాం, వాళ్ళని ఎట్లా లొంగిపోయేటట్టు చెప్పినాం, వాళ్ళని ఏ విధంగా బెదిరించడం, మీ ఆపరేషన్ కగారుకు మా తెలంగాణ నుంచి వెళ్ళి ఏ స్థాయిలో మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం మీకు తెలుసా అని ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు. ఆయనకు శాల్వా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి, సారిగా మీరు కొద్దిగా అయితే కోప్పడొద్దు అని చెప్పి రావడం జరిగింది. సో దానికి మరి ఈ విషయాన్ని బయటికి చెప్పలేం కదా. సో మరి ఎందుకు వెళ్ళినామా అంటే ఏదో ఒక కథ చెప్పాలి. ఆ కథ ఏంటంటే ఐపీఎస్లను పెంచండి. తెలంగాణలో 86 మంది ఐపీఎస్లు ఉన్నారట.
ఆ 86 మందిని కాదు సార్, నాకు 105 మందిని పెంచండి. అంతేనా? 83 మందే తెలంగాణలో 83 మంది ఐపీఎస్లు ఉన్నారు. వీళ్ళని 105కి పెంచండి. 2021లో ఇప్పుడు రివ్యూ జరగాలి, 2025 వరకు అది రివ్యూ జరగలేదు కాబట్టి వెంటనే ఒక రివ్యూ చేయండి, మాకు ఐపీఎస్లను పెంచండి అని ఆయనతో మాట్లాడినట్టు ఆ విషయాన్ని బయటికి చెప్పాడు. లోపల మాట్లాడింది దేవుడికి ఎరక, అమిత్ షాకి తెలుసు, ఈయనకు తెలుసు. అసలు విషయము వేరే జరుగుతుంది, కొసరు విషయం బయటకు వస్తే దానికి బ్రహ్మాండమైన ప్రచారం వస్తుంది. ఇది జరిగింది. సో నిన్న రేవంత్ రెడ్డి సాధించిన అద్భుతమైన ఢిల్లీ పర్యటన ఫలితం ఏందయ్యా అంటే రాష్ట్రంలో ఐపీఎస్లను పెంచాలి అని బయటికి చెప్పడం, లోపల మాత్రము అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకోవడం.